జయ గురుదత్త. ఈరోజు మనము పారమార్థమైన కథ ఒకటి చెప్పుకుందాము. పూర్వము చంద్రవంశంలో రంతిదేవుడు అనే ఒక మహారాజు ఉంటాడు. ఆయన గొప్ప దానపరుడు. ఆయన తన దాన ధర్మాలతో ధర్మంగా పరిపాలిస్తూ దానాలు చేసుకుంటూ ఇలాగే తన రాజ్యాన్ని అంతా కూడా పోగొట్టుకొని అడవుల పాలైపోతాడు. ఇంకా అంతా పోగొట్టుకునేస్తాడు. అయినా కూడా ఆయన అన్ని వదులుకునేసి అడవికి వెళ్ళిపోతాడు. అడవికి వెళ్ళిపోయి అడవిలో తిరుక్కుంటూ ఏదన్నా దొరికినదే తినుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటాడు. ఇలా ఉంటే ఒక 30 రోజుల పైననే వాళ్ళు ఆహారం దొరకదు. చాలా ఆకలితో ఉంటారు. ఏమి పాపం ఏ పండు కానీ ఏమి కానీ వాళ్ళకి దొరకదు, తిరుగుతూ ఉంటారు. మళ్ళీ తర్వాత 30 రోజుల తర్వాత వాళ్ళకి తలంపుగా కొద్దిగా పాయసము, కొంచెం మంచినీళ్ళు దొరికితే అప్పుడు తను భార్య కొడుకు ఏం చేస్తారంటే, ఈరోజు కొంచెం ఇన్ని రోజుల తర్వాత మనకు పాయసం దొరికింది, ఈ పాయసం మనం భుజించి కడుపు నిండుతుంది, మళ్ళీ ఎన్ని రోజులకు దొరుకుతుందో ఏమో, ఆ పరమాత్ముడు ఎన్ని రోజులకు మళ్ళీ మనకు ఆహారం ఇస్తాడో ఏమో తెలియదు అని చెప్పేసి వాళ్ళు స్నాన సంధ్యలన్నీ చేసుకొని దేవుడికి నమస్కారం చేసుకొని అవి ముందర పెట్టుకొని పూజిస్తాము అని ముగ్గురు అనుకొని ఉజ్జిక్కులవుతూ ఉంటారు. అప్పుడు ఒక వ్యక్తి వచ్చి, చాలా ఆకలిగా ఉంది, ప్రాణం పోతుందేమో అనిపిస్తోంది, నాకు మీ దగ్గర ఏమున్నా సరే తినడానికి కొంచెం ఇప్పిస్తారా అని చెప్పేసి, దయచేసి ఇప్పిస్తారా అని ఎంతో దీనంగా అడుగుతారు. ఎన్నో ధన ధర్మాలు, రాజ్యాన్నే లెక్క చేయకుండా అన్నీ పోగొట్టుకున్న ఆ చక్రవర్తి మళ్ళీ అడవిలో తన కోసము ఆ రోజు ఆ వ్యక్తి వచ్చి అడుగుతుంటే ముందు పాయసం పెట్టుకొని లేదు అని చెప్పలేకపోతాడు. సరే అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉంచుకున్న పాయసంలో సగం పాయసము తీసుకోండి పరమాత్మ అని చెప్పేసి సగం పాయసము ఆ వ్యక్తికి సమర్పిస్తాడు. ఆ వ్యక్తి సంతోషంగా ఆ పాయసం తినేసి వెళ్ళిపోయినాక సరే మరి తిందాము, ఇంత సగం పాయసం తిందాము అనుకొని ఉద్యుక్తులవుతూ ఉండగా మళ్ళీ ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు వస్తారు. వచ్చినాక, నా భార్యకి చాలా ఆకలిగా ఉంది, అసలు చచ్చిపోతుందేమో అనిపిస్తుంది మా ఇంటికి, అందుకోసం మీరు కొంచెం ఏదైనా మీకు దయతలిచి ఏదైనా మీకు ఉన్నది ఏదైనా మాకు పెడతారా అని చెప్పేసి ఆయన అడిగితే కదా, ఆ చక్రవర్తి సరే ఇంకా పాయసం సగం పాయసం ఉంది కదా అని చెప్పేసి ఆ సగం పాయసము కూడా వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఇచ్చేసినాక సరే మనకి పూటకి మంచినీళ్ళే, మనకు ఇంకేమీ లేదు మనకు అని చెప్పేసి ఆ మంచినీళ్ళు తాగదామని చెప్పేసి, సరే తల ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగేద్దాము, ఇంకా ఈ పూటకి మనకి ఇవే, ఇక ఈ అడవిలో మంచినీళ్ళు కూడా ఎక్కడున్నాయో కూడా మనకు తెలీదు, అవి మనకు తెలియదు కదా, ఈ అడవి అంతా తెలియదు కదా, అందుకని వెతకాలి, ఎక్కడుందో తెలియదు, ఏమో ఈ పొద్దు దొరికినాయి తాగుదాము అనేసి అనుకొని మంచినీళ్ళు తాగుదాము అనుకుంటా ఉండగానే మళ్ళీ ఒక కర్ర పట్టుకొని చాలా వణుకుతున్న ఒక ముసలతను వచ్చి, దాహం వేస్తుంది, నోరు ఎండుకొని పోతుంది, నాలుక పిడిచి కట్టుకొని పోతుంది, కొంచెం మంచినీళ్ళు ఉంటే ఇప్పిస్తారా అనేసి అడుగుతాడు. అప్పుడు వాళ్ళ ముగ్గురు చూసి మళ్ళీ ఏం చేస్తాము, మంచి నీళ్ళు ఇవ్వకుండా ఎవరన్నా నీళ్ళ దాహము అని అడిగితే నీళ్ళు ఇవ్వను అని చెప్పకూడదు కదా అని చెప్పేసి ఆ నీళ్ళు కూడా వాళ్ళకు సమర్పించుకొని దండం పెట్టుకునేస్తారు. దండం పెట్టుకొని వాళ్ళు వెళ్ళిపోతేనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రత్యక్షమయ్యి, రాజా నువ్వు ఇంత ప్రేద స్థితిలో ఉన్నా, 30 రోజుల పైన ఉండి ఆహారం తినకుండా ఉన్నా కూడా, అటువంటి పరిస్థితుల్లో కూడా నీ ఇంటికి ఎవరన్నా చేయి చాచి అడిగేందుకు నీ ఇంటికి వస్తే కనుక నీ దగ్గర ఉండి కూడా లేదు అని చెప్పలేని నీ ధర్మ తత్పరతకు మేము మెచ్చినాము, నీ భక్తి పరీక్షించి మీ ఐశ్వర్యాన్ని నీకు తిరిగి ఇస్తామని చెప్పేసి మేము ఇద్దరం వచ్చినాము, నువ్వే ఉత్తీర్ణుడైనావు, నీ ధర్మాన్ని నువ్వు మళ్ళీ చాటుకున్నావు, నీ దానశీలతను మళ్ళీ ఇంకోసారి చాటుకున్నావు అని చెప్పేసి ముగ్గురు ప్రత్యక్షమయ్యి వాళ్ళ ఐశ్వర్యాన్ని ఆయనకు తిరిగి మళ్ళీ ఇస్తారు. భగవంతుడి ప్రత్యక్షం కూడా ఆయన తత్పరత వలన, ధర్మం నిరతి వలన భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. జయ గురుదత్త.